సో మనం ఈరోజు ఆల్ఫాబెట్ టెస్ట్లో రివర్స్ ఆర్డర్ గురించి నేర్చుకోబోతున్నాము. మీకు ఒక క్వశ్చన్ అండి. ఆల్ఫాబెట్లో చివరి అక్షరం ఏది? అందరికి తెలిసిందే జెడ్ కదా. అందరికీ తెలుసు జెడ్డే కదా. మరి రివర్స్లో ఏమవుతుంది? రివర్స్లో జెడ్ ఏమవుతుంది? ఒకటి అవుతుంది. రివర్స్ ఏమవుతుంది? ఒకటి అవుతుంది. ఈ రోజు నేర్చుకుందాం రివర్స్ ఆల్ఫాబెట్ అనేది. ఆ ట్రిక్ ఏంటో చూద్దాం ఇవాళ. ఫార్వర్డ్లో కనుక A1, B2, C3, Z26. అదే రివర్స్ ఆర్డర్లో వచ్చేసరికి Z1, Y2, X3 అండ్ సో ఆన్ A26 అవుతుంది. కానీ ఈ రెండు గుర్తుంచుకోవడం కష్టం కదా. అందుకే నేను ఈ మ్యాజిక్ ఫార్ములాని ఈరోజు మీకు చెప్పబోతున్నాను. సో ఈ ఫార్ములా ఏంటి? 27 పొజిషన్ నుంచి 27 మైనస్ పొజిషన్ ఈక్వల్ టు రివర్స్. జాగ్రత్తగా 27 మైనస్ పొజిషన్ ఈక్వల్ టు రివర్స్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎం యొక్క పొజిషన్ 13 అనుకోండి. 27 మైనస్ 13 ఎంత? 14. అంటే 14వ అక్షరం ఏది? ఎన్. రివర్స్ ఆర్డర్లో ఎం యొక్క రివర్స్ ఏంటి? ఎన్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ యొక్క పొజిషన్ 1 అనుకోండి. 27 మైనస్ 1 ఎంత? 26. 26వ అక్షరం ఏది? జెడ్. ఒకసారి చెక్ చేద్దాం. ఈ యొక్క పొజిషన్ ఏంటి? ఈ యొక్క పొజిషన్ కామెంట్ రూపంలో తెలియజేయండి.